రైట్, మనతో పాటు అబ్దుల్ కలీం అన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్ సంబంధించి కావచ్చు, అటు ఇవన్నీ కూడా కొంత మున్సిపాలిటీలలో అయిపోయిన మున్సిపాలిటీలలో కొంత గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీలో 144 సెక్షన్ విధించి పెద్ద ఎత్తున వందల వేల సంఖ్యలో పోలీసుల మోహరింపు కనపడతా ఉంది. ఏం చెప్తారు దానికి? నువ్వు పెద్ద పిరికివాడిని తెలిసిపోయింది. నువ్వు చేసే పనులతోని రేవంత్ రెడ్డిని ఓడిపోయినావని తెలిసిపోయింది. మా బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ల ఎక్కడ కూడా మేము కిడ్నాపింగ్ చేయలేదు. ఎక్కడ కూడా పోలీసులు పెట్టుకొని కబ్జాలు చేసి మున్సిపాలిటీలని లాక్కోలేదు. వేరే పార్టీలో గెలిచిన వార్డు మెంబర్లని మేము ఎక్కడ కూడా లాక్కోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీలు ఇండిపెండెంట్ గెలిచిన మీరు తీసుకుపోయి మీరు మున్సిపాలిటీ అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే రేవంత్ రెడ్డి తనంట తానే యాక్సెప్ట్ చేసుకున్నాడు. నేను ఓడిపోయాను, నేను అహంకారంతో దౌర్జన్యంతో నాకు ఉన్న అధికార బలంతో నేను మళ్ళీ వేరే మున్సిపాలిటీలను కబ్జా చేస్తున్నాను. సో కన్ఫర్మ్ ఏంటంటే రేవంత్ రెడ్డి హ్యాస్ లాస్ట్ ఎవ్రీథింగ్. 17% పార్లమెంట్ నుంచి 32% మున్సిపాలిటీకి వచ్చాం కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ నాటికి బ్రదర్ 100% కొట్టి కేసీఆర్ గారికి ఖచ్చితంగా మళ్ళీ బహుమానం ఇస్తాం. ఈ రోజు మొత్తం రాష్ట్ర ప్రజల తరఫున అందరి తరఫున మహానుభావుడు జాతిపిత ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. మాజీ మంత్రుల మీద కూడా దాడులకు దిగుతున్నారు. ఎక్కడికక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్ రోజు కావచ్చు, రీసెంట్ గా నిన్న కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు మీద దాడికి యత్నించినటువంటి సంఘటనలు కనిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తానన్న దీనికి? అంటే నేనేమంటున్నా, ఇంత విపరీతతనానికి ఇంత అహంకారానికి నీకు అవసరం ఏమొచ్చింది? అంటే నువ్వు ఎంతగా దడుచుకున్నావు ఈ ఎలక్షన్ తో అని తెలిసిపోతుంది. నువ్వు నిజంగా మున్సిపల్ ఎలక్షన్ లా రిజల్ట్ వచ్చినట్టు ఉండలేకపోతున్నావు. ఎందుకు అంటే మేకపోతు గాంభీర్యం, నీకు భయం పుట్టింది లోపల. 32% అని అదే ఆంధ్రజ్యోతి ఛానల్తో చెప్పి నువ్వు నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో 15% అని వేయించుకున్నావు. నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేవు? అంటే బీఆర్ఎస్ మళ్ళీ ఎదుగుతుందన్న భావన నీకు కలిగింది కాబట్టి ఈ దౌర్జన్యానికి దిగుతున్నావు. సో నువ్వు ఎంత అనగదొక్కాలని చూసుకున్నా కూడా అంతే ఎదుగుతాం. రీసెంట్ గా చూసినాం ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు చూసుకుంటే జాతిపితకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు ప్లకార్డులు పట్టుకొని వాళ్లకు ఎట్లా దోస్తే అట్లా తెలియజేస్తా ఉన్నారు విషెస్. అసలు జాతిపిత ఎవరికి జాతిపిత అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు రీసెంట్ సందర్భాలలో. ఎవడు వాడు వీడంటే ముందు నాలుక చీరేస్తాం. కరెక్ట్ గా మాట్లాడే ఎవరైనా కూడా, రేవంత్ రెడ్డి గారైనా ఎవరు కూడా, నేను రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాను. రెండోది, ఒక బూతు పీతను పట్టుకొని రేవంత్ రెడ్డి లాంటి బూతు పీత నుంచి మాకు అవసరం లేదు కేసీఆర్ గారి ఎవరు అని డిసైడ్ చేయడానికి. కేసీఆర్ గారు జాతిపిత కాదా అన్నది రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం ఎప్పుడో డిసైడ్ చేసింది ఆయన జాతిపిత అని. అదే రేవంత్ రెడ్డి గారిని కూడా బూతు పీత అని మేము బిరుదిచ్చినాం. ఆయన ఆ బూతు పీత అనే బిరుదు పోగొట్టుకొని కొద్దిగా మంచిగా ఆయన పరిపాలన చేస్తే చాలు. ఆయన జాతిపిత ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుంటాం బ్రదర్. మనకు భారతదేశం ఎట్లొచ్చింది? ఒక గాంధీ మార్గంలో, ఒక శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ గారు చేతి ఈ రోజు మనకు తెలంగాణ, మనకు భారతదేశం మనకు స్వతంత్రం రావడానికి ఆయనను జాతిపిత అంటాం. అదే మార్గంలో ఈరోజు శాంతియుతంగా ఉద్యమం చేసి 14 సంవత్సరాలు అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకొచ్చి, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చి, రాష్ట్రం మొత్తం ఒకటి చేసి, నిద్రపోకుండా మడమ తిప్పకుండా 14 సంవత్సరాలు ఏకతాటిగా ఉద్యమం చేశారు. కాబట్టి ఆయన చేస్తేనే ఈరోజు రాష్ట్రం వచ్చిందని జగమంతా తెలుసు, దేశానికి తెలుసు, అన్ని రాష్ట్రాలకు తెలుసు, అన్ని లీడర్లకు తెలుసు. సో 100% జాతిపిత. ఎవడో గొట్టంగాడని జాతిపిత కాదనుకుంటే మాకేం పరగబడదు. నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి ఢిల్లీలో చిట్చాట్లో చెప్పినటువంటి సందర్భం ఏమనిపిస్తుందని అట్లాంటి మాటలు విన్న వాడితే ఇంకా 20 సంవత్సరాల వరకు నేనే ఉంటా అని చెప్పి నేనే రాజు నేనే మంత్రి అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఒక కంత్రి మాటలు. అంటే మీ 100 సంవత్సరాల పార్టీ అంటావు, నీది 140 సంవత్సరాల పార్టీ అంటావు. మా దాంట్లో అన్ని సెక్యులర్ గా జరుగుతాయి, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి, ముఖ్యమంత్రులను మేము ముందే ఎన్నుకోము అని ఇంత పెద్దగా ప్రగల్భాలు పలుకుతారు కదా. మరి నీ 2 ఏళ్ళు కూడా కాలేదు, 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే నువ్వు ఒక మూర్ఖపు మంత్రి, ముఖ్యమంత్రివి కాదు. అంటే నేనే ముఖ్యమంత్రి అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అంటే అది మాకు కాదు, నీ క్యాబినెట్లోనే నీకు ఎన్ని లొల్లిలు అవుతున్నాయి, నువ్వు ఎవరిని అనగదొక్కాలి అంటే పెట్టాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మనం చూస్తున్నాం. సో ఈ పాయింట్ ఆయన ఏదైతే చెప్తున్నాడో, ఆయన క్యాబినెట్లోనే ఎవరికో చురుకలు అంటియడానికి పెట్టుకున్నాడు. అంటే వాళ్ళదంటే వాళ్ళ సఖ్యత లేదన్నదే స్టేట్మెంట్, దానికి నిదర్శనం అది. ఫైనల్ గా ఒక ఉద్యమకారునిగా చూసారు కేసీఆర్ గారిని, ఆ తర్వాత 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా చూసిండ్రు, ఆ తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకునిగా చూస్తా ఉన్నారు. ఏమనిపిస్తా ఉన్నది? ఆయన బర్త్డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు?
కేసీఆర్ గారు అంటే బ్రదర్ ఒక ఎమోషన్. మాకు ఆయన ప్రాణం కంటే ఎక్కువ. ఆయన ఒక రాజకీయ నాయకుడు లాగాను, ఆయన ఫాలోవర్ లాగాను కాదు. ఆయన అంటే మాకు నరనరాల మాకు మా లోపల ఉండిపోయింది. మాకు కేసీఆర్ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఆయనను మళ్ళీ మూడోసారి మేము ముఖ్యమంత్రి చేస్తాం. కేసీఆర్ గారికి కాలు గోటికి కూడా సరిపోని మనిషి రేవంత్ రెడ్డి. ఆయన కోసం మేము ప్రాణాలు అర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాం. ఆయన ఒక మాకు ఎమోషన్. మా క్యాడర్ అంతా ఈ రోజు ముందుకు నడుస్తుంది. ఇంత 2 సంవత్సరాల ఫస్ట్ డే ఓడిపోయిన ఫస్ట్ డే నుంచి కూడా మా క్యాడర్ ఇంత స్ట్రాంగ్ ఉందంటే ఆ మహానుభావుడు ఇచ్చిన మాకు స్ఫూర్తి కాబట్టి. సో కేసీఆర్ గారు ఏందన్నది మా గుండెల్లో మాకు స్థానం అట్లాంటిది కాబట్టి మేము ఈరోజు కేసీఆర్ గారిని ఈ 2 సంవత్సరాల నుంచే మేము ఇట్లా చూస్తున్నాం కాబట్టి ఎట్లా కంకణం కట్టుకున్నామంటే ఏది జరిగినా కూడా 600 ఏది జరిగినా కూడా మా బాపు కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాం. చేసేదాకా నిద్రపోమని మేము శపథం చేస్తున్నాం.